ప్రాతకాల స్థుతికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ కీర్తన పుస్తకంలో 15వ పాట పాడి దేవుని స్తుతించుదాం. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచు, కడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే. కడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, శాంతికర జలములకు నన్ను సాగ చేయుచు, విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు అతడే. విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు అతడే. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, గాఢాంధకారమైన లోయల గుండబోయినా, నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే. నే కీడుకు భయపడనిక నా తోడు ఆయనే. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, దుడ్డు కర్రతో శత్రువుల దరుమగొట్టుచు, తన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపును. తన దొడ్డ దండముతో నీతి దారిలో నడుపును. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, అందరిలో నన్ను నెంచి అధిక ప్రేమతో, కడు విందులు సగి తృప్తి పరచు విభుడు ఆయనే. కడు విందులు సగి తృప్తి పరచు విభుడు ఆయనే. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, ముఖము కలగనుండునట్లు మంచి తైలమున్, నాసకుడు నాకు పూయుచుండు సకల వేళలన్. నాసకుడు నాకు పూయుచుండు సకల వేళలన్. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, బ్రతుకు దినములన్నిట నాకు బంటుల వాళ్ళనే. నన్ను వెదకి కృపాక్షేమములు నా వెంట వచ్చును. నన్ను వెదకి కృపాక్షేమములు నా వెంట వచ్చును. యెహోవా నా కాపరిలేమేమి కలగదు, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరిలేమేమి కలగదు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కీర్తనలు చదువుకుంటున్నాము. 78వ కీర్తన 12 వచనములు చదువుకుందాము. 78వ కీర్తన. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను మీకు తెలియచెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవక యుండి, యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ పితరుల వలె తిరుగుబడకయు, మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు, వారు ఆయన ఆజ్ఞలను గైకొనున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను.
విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారును యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనను గైకొనలేకపోయిరి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిరి. ఐగుప్తు దేశంలోని సోయరు క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. దేవుడి పరిశుద్ధ వాక్కు మనందరి వినికిడిలో ప్రాతకాలమున దీవించునుగాక. ఆమేన్.